Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. Today I am going to talk about human values. విలువలు, మానవ విలువలు, వాటి ప్రాముఖ్యత అవి ఏంటి? ఇక్కడ ఒక బొమ్మలో చూడండి, ఒక రెండు రకాల చూపించాను. వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ రైట్. రెండు చెప్తా ఉంటుంది లోపల నీకు మనసు. ఎప్పుడు నీకు ఏది తప్పో ఏది కరెక్టో తెలిస్తే, తెలిసిన తర్వాత కూడా తప్పు వైపుకే వెళ్ళావనుకో, అది నీ వ్యక్తిత్వం అన్నమాట. సో నువ్వు ఎటువైపు ఒరుగుతున్నావు? అసలు విలువల గురించి ఎందుకు? ఇది ఎవరి కోసమో కదా, మనకేంటి సంబంధం, నాకేంటి? అందరికీ ఒకటే రూల్ అన్నమాట సమాజంలో. ఇప్పుడు ఎవరినైనా చూడండి, వాడికి ఒకటే ప్రశ్న, నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి? పర్టికులర్ ఒక చెట్టు కనపడింది, కొట్టేసుకొని వాడేసుకున్నాం అంతే, నాకేంటి లాభం దాంట్లో అని చూస్తాడు తప్పించి, అది ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది. ఒక ప్లాస్టిక్ బాటిల్ ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ వేస్తాం, ఎక్కువ వాటర్ వాడేస్తాం, ఎలక్ట్రిసిటీ వాడేస్తూ ఉంటాం, నేను డబ్బు పే చేస్తా, నేను వాడేసుకుంటా అంటాడు. దానివలన పరిణామాలు ఎలా ఉంటాయి అంటే, అది నాకెందుకు, నాకు లాభం నాకు నష్టం, ఇదే ఒకే ఒక ప్రశ్నతో 199 మంది ఇలాంటి వాళ్ళే మన సమాజంలో. అది మానవ విలువలు పతనానికి పరాకాష్ఠ చెందిన సమాజంలో మనం ఉన్నాం ఇప్పుడు. గాంధీజీ లాంటి వాళ్ళు ఇప్పుడు మనకు ఆదర్శం కాదు. మనకు ఎంతసేపు అయినా కానీ బిలియనీర్స్, బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు డబ్బు ఎలా సంపాదించారనేది కాదు, ఎంత సంపాదించారనేదే ముఖ్యంగా చూసుకుంటున్నాం. ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక ఆవు ఉంది, నలుగురు ఎందుకు విలువలు అంటే, ఒక ఆవు ఉంటే నలుగురు అన్నదమ్ములకి ఇచ్చి, బాబు బాగా చూసుకోండి దీన్ని, పాలు అందరూ కలిసి వాడుకోండి, పాలు తాగండి అని చెప్తే, వాళ్ళ నలుగురు కూడా ఎవరు తోచినప్పుడు వాళ్ళు పాలు పిండుకోవడమే కానీ దానికి గెడ్డేయడము, దానికి కుడితి పెట్టడం, దానికి ఏమీ లేదు, దాని పాలన లేకుండా ఎంతసేపు పాలు పిండుకుంటా అంటే పాలు ఎంత వస్తాయి, రక్తం వస్తుంది. ఇంకా ఎవరి పాటికి వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయాలని చూస్తే ఆవు ఏమైపోతుంది, ఆఖరికి ఎవరికి ఉండదు. ఇదే మన సమాజంలో ఇప్పుడు జరుగుతుండేది. ప్రతి వ్యక్తి తన స్వార్థం కోసం మాత్రమే వాడుకోవాలని చూస్తున్నాడు, కానీ నోబడీ ఈజ్ ట్రైయింగ్ టు గివ్ బ్యాక్ టు ది సొసైటీ ఆర్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అక్కడ అందుకోసము ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగం కోసం మీరంతా ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం మీకుందనమాట. సో ఒక 10 ప్రశ్నలు నేను హ్యాండిల్ చేస్తాను ఈ సెషన్లో. చాలా ఇంపార్టెంట్ సెషన్ ఇది. 2 మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ ఎథిక్స్ తీసుకుంటే, ఒకటి యాటిట్యూడ్, 2 వాల్యూస్. సో ఈ వాల్యూస్లో 10 క్వశ్చన్స్ ఒకటేసారి హ్యాండిల్ చేయబోతున్నాను కాబట్టి ఇట్ కెన్ టేక్ సమ్ టైమ్, బట్ ఇట్ విల్ బి రియలీ యూస్ఫుల్. క్వశ్చన్ నెంబర్ 1, సోషల్ వాల్యూస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎకనామిక్ వాల్యూస్. Social values are more important than economic values. Discuss the above statement with examples in the context of inclusive growth of a nation. ఆర్థిక విలువల కంటే సామాజిక విలువలు ముఖ్యమైనవి. దేశం యొక్క సమగ్ర వృద్ధి సందర్భంలో సోదాహరణంగా పై ప్రకటనను చర్చించండి. మీరు వీలైతే ఆపేసి పాస్ చేసి ఆన్సర్స్ ఒక బ్రీఫ్గా బుల్లెట్ పాయింట్స్ లాగా అలా పెట్టుకొని ఒక్కొక్క దానికి ఒక 2-3 మినిట్స్ ఆలోచించండి. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది, ఓకే ఈ డైమెన్షన్లో కూడా మనం ఆలోచించాలి, ఈ డైమెన్షన్లో రాయాలని. వాట్ ఈస్ మెంట్ బై ది టర్మ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ? హౌ డస్ వన్ అప్హోల్డ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ? రాజ్యాంగ నైతికత అనే పదానికి అర్థం ఏమిటి? రాజ్యాంగ నైతికతను ఎలా పాటించాలి? వాల్యూస్ ఆర్ నాట్ వాట్ హ్యుమానిటీ ఈజ్, బట్ వాట్ humanity ought to be.
విలువలు మానవులు ఎలా ఉన్నారో చెప్పేవి కాదు, మానవత్వం ఎలా ఉండాలో చెప్పేవి. ఇంకొక 3 ప్రశ్నలు చెప్తాను. టోటల్ 10 క్వశ్చన్స్. కస్టమరీ మొరాలిటీ కెనాట్ బీ ఏ గైడ్ టు మోడర్న్ లైఫ్. సాంప్రదాయ విలువలు ఆధునిక జీవితానికి మార్గదర్శకంగా ఉండలేవు. యూ కెన్ సే ఎస్ ఆర్ యూ కెన్ సే నో ఆర్ యూ కెన్ సే పార్షియలీ ట్రూ, బట్ యూ హ్యావ్ టు సబ్స్టాన్షియేట్. State the 3 basic values universal in nature in the context of civil services and bring out their importance. పౌర సేవల సందర్భంలో సార్వత్రికమైన 3 ప్రాథమిక విలువలను పేర్కొనండి మరియు వాటి ప్రాముఖ్యతను తెలియచేయండి. Question number 6. Education without values, as useful as it is, seems rather to make man more clever devil. C.S. Lewis. ఒక జనరల్ ఎస్సే రాయమంటున్నాం. విలువలు లేని విద్య మనిషిని మరింత తెలివైన దయ్యంలా తయారు చేస్తుంది. మరింత దయ్యానికి తెలివి తక్కువ ఉంటేనే మంచిది కదా, అది మరీ తెలివైన దయ్యం అయిపోతే ఇంకా ఎక్కువ హాని చేస్తుంది. అది ఏంటి? విలువలు లేని విద్య. విలువలు లేని వాడి దగ్గర విద్య. సో పిచ్చోడి చేతిలో రాయి కూడా బెటర్ దీనికంటే. ఇంకా ఇంటెగ్రిటీ వితౌట్ నాలెడ్జ్ ఈజ్ వీక్ అండ్ యూజ్లెస్, బట్ నాలెడ్జ్ వితౌట్ ఇంటెగ్రిటీ ఈజ్ డేంజరస్ అండ్ డ్రెడ్ఫుల్. What do you understand by this statement? Explain your stand with illustrations from modern context. జ్ఞానం లేని నిజాయితీ బలహీనమైనది మరియు పనికిరానిది. నిజాయితీ లేని జ్ఞానం ప్రమాదకరమైనది మరియు భయంకరమైనది. ఈ ప్రకటన ద్వారా మీరు ఏమి అర్థం చేసుకున్నారు? ప్రస్తుత సందర్భం నుంచి దృష్టాంతంతో మీ వైఖరిని వివరించండి. The crisis of ethical values in modern times is traced to a narrow perception of the good life. Discuss. ఆధునిక కాలంలో నైతిక విలువల సంక్షోభం మంచి జీవితం యొక్క సంకుచిత అవగాహన కారణంగా జరుగుతోంది. చర్చించండి. మంచి జీవితం అంటే ఒక అవగాహన ఉంటుంది, అది సంకుచితంగా ఉండడం వలన ఇప్పుడు క్రైసిస్ ఆఫ్ ఎథికల్ వాల్యూస్ జరుగుతూ ఉంది. దీని మీద చర్చించాలి. లాస్ట్ 2 questions. Some feel that values keep changing with time and situation, while others firmly believe that there are certain universal and eternal human values. Give your perception in this regard with due justification. విలువలు సమయం మరియు పరిస్థితులతో పాటు మారుతూ ఉంటాయని కొందరు భావిస్తారు. మరికొందరు విశ్వవ్యాప్త మరియు శాశ్వతమైన మానవ విలువలు ఉన్నాయని గట్టిగా నమ్ముతారు. ఈ విషయంలో మీ అవగాహనను తగిన ఉదాహరణలతో, మీ అవగాహన ఏంటి? తగిన ఉదాహరణలతో సమర్థించండి. ఈ విలువలు సమయంతో పాటు మారతాయా లేకంటే పర్మనెంట్గా ఉంటాయా? ఏవి పర్మనెంట్గా ఉంటాయి? వితౌట్ కామన్లీ షేర్డ్ అండ్ వైడ్లీ ఎంట్రెంచ్డ్ moral values and obligations, neither the law nor democratic government nor even the market economy will function properly. What do you understand by this statement? Explain with illustrations in the contemporary times. సర్వవ్యాప్తంగా మరియు విస్తృతంగా స్థిరపడిన నైతిక విలువలు మరియు బాధ్యతలు లేకుండా చట్టం కానీ లేదా ప్రజాస్వామ్య ప్రభుత్వం కానీ లేదా మార్కెట్ ఆర్థిక వ్యవస్థ కానీ సరిగా పనిచేయలేవు. ఈ ప్రకటన ద్వారా మీరు ఏం అర్థం చేసుకున్నారు? సమకాలీన దృష్టాంతాలతో దీనిని వివరించండి. 10 ప్రశ్నలు.
10 ప్రశ్నలకి మీరు సమాధానాలు ఊహించండి. ఫస్ట్ జస్ట్ బుల్లెట్స్ అలా ఒక మైండ్ మ్యాప్ లాగానో బుల్లెట్ పాయింట్స్ లాగానో బ్రీఫ్గా రాయండి. 10 ప్రశ్నలకి సమాధానం ఏం రాస్తే బాగుంటుంది. జస్ట్ ఈచ్ క్వశ్చన్ 3 to 4 minutes థింక్ చేయండి. దెన్ యూ కమ్ టు ది నెక్స్ట్ స్లైడ్స్. సో ఏదో 15 నిమిషాల్లో 10 నిమిషాల్లో కంప్లీట్ చేసే టాపిక్ కాదు ఇది. వాల్యూస్ చాలా ఫండమెంటల్ కాన్సెప్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. కాబట్టి మీరు చాలా డీటెయిల్డ్గా తెలుసుకోవాలి దీని గురించి. నౌ hoping that you have done some thinking and groundwork, I am going to the details. First definition ఏంటి? మిల్టన్ రాకిచ్ ఏమంటాడంటే ఏ వాల్యూ ఈజ్ అన్ ఎండ్యూరింగ్ బిలీఫ్, ఏ స్పెసిఫిక్ మోడ్ ఆఫ్ ది కాండక్ట్ ఆర్ ఎండ్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ దట్ ఈస్ పర్సనలీ ఆర్ సోషల్లీ ప్రిఫరబుల్. అంటే ఇది ఒక బిలీఫ్. తర్వాత మోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఎట్లా ప్రవర్తన. ఎండ్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ఒక పర్సన్ యొక్క ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, వాడు మైండ్లో వాడి వైఖరి వాడి బిహేవియర్ ఉంటాయి కదా, వాటి ఎండ్ స్టేట్. సోషల్గా ఏది బెటర్, వాటిల్లో మనుషులు ఇట్లా ఉన్నారు కదా, ఒక్కొక్కరు వ్యక్తిగతంగా ఏది బెటర్ అనేది చూస్తే నాకేంటి కాన్సెప్ట్. అలా కాకుండా సమాజము ఏం ఆశిస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఉంటాయి వాల్యూస్ అని చెప్తున్నారు. సో నౌన్ వచ్చి సింగులర్ వాల్యూ, ప్లూరల్ వాల్యూస్. ఇది కూడా చూద్దాం. మనం అసలు వాల్యూ ఉంటుంది మనకు తెలుసు, వాల్యూ అంటే తెలుసు, వాల్యూస్ అనేసరికి కన్ఫ్యూషన్ కొంచెం వస్తుంది. వాల్యూ అంటే వాల్యుయేషన్ చేస్తారు కదా, ఈ కార్ డ్యామేజ్ అయింది యాక్సిడెంట్లో వాల్యుయేషన్ చేస్తారు, లేకుంటే ఒక కౌ ఉంటుంది దాని మీద లోన్స్ తెచ్చుకోవాలి దాని మీద వాల్యుయేషన్ సర్టిఫికేట్ ఇస్తారు, ఒక ప్రాపర్టీ వాల్యుయేషన్ ఉంటుంది లోన్ తీసుకునేటప్పుడు. అలాగే అదే వాల్యూ అంటే ఆ వాల్యూ మనిషి వాల్యూ ఉంటుంది, మనిషికి కూడా ఒక వాల్యూ ఉంటుంది. ఎకనామిక్ వాల్యూ మనం ఇక్కడ మాట్లాడట్లేదు, సోషల్ వాల్యూ మాట్లాడుతున్నాం. అదే ప్లూరల్, ఎన్ని ఉంటాయి వాడికి, ఆ వాల్యూ ఒకటి కాదు, ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయన్నమాట. విలువ అనేది కాదు, విలువలు మల్టిపుల్ ఉంటాయి. సో ఇంటెగ్రిటీ కావచ్చు, లేకుంటే ఎంపతి కావచ్చు, ఏదైనా విలువలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మల్టిపుల్ ఉంటాయి కాబట్టి వాల్యూస్. ది రిగార్డ్ దట్ సంథింగ్ ఈజ్ హెల్డ్ టు డిజర్వ్ ది ఇంపార్టెన్స్, వర్త్ ఆర్ యూస్ఫుల్నెస్ ఆఫ్ సంథింగ్, అది వాల్యూ అంటే. ఒకటి ఏదైనా మనకు పనికి వస్తే దానికి వాల్యూ ఉన్నట్టు. ఇప్పుడు నా అభిప్రాయాలకు ఏం వాల్యూ లేదా అంటుంటాం కదా, అంటే అభిప్రాయాలకు కూడా విలువ ఉంటుంది. సో నాతో నీకున్న రిలేషన్కి ఏం వాల్యూ లేదా. ప్రిన్సిపల్స్ ఆర్ స్టాండర్డ్స్ ఆర్ బిహేవియర్, వన్స్ జడ్జిమెంట్ ఆఫ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్, అది వాల్యూ అంటే. ఇంపార్టెన్స్, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అది ఉండడం వలన నీకు విలువ పెరుగుతుంది. దే ఇంటర్నలైజ్ దేర్ పేరెంట్స్ రూల్స్ అండ్ వాల్యూస్, అంటే మనుషులు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క వాల్యూస్ని ఇంటర్నలైజ్ చేసుకుంటారు అనే ఒక ఎగ్జాంపుల్. వాల్యూస్కి డెఫినేషన్ చెప్తున్నా. అసలు వాల్యూస్ అని ఇది మనం జనరల్గా అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది కదా, దాన్ని కొంచెం కాంక్రిటైజ్ చేసుకొని అర్థం చేసుకుంటున్నాం అనమాట. ఎకనామిక్ టర్మ్స్లో అయితే అందరికీ ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఎథికల్ టర్మ్స్లో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం వాల్యూ ఆర్ వాల్యూస్ అనే పదాన్ని. టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ఎన్ని రకాలు ఉంటాయి? పర్సనల్ వాల్యూస్ లైక్ వాళ్ళ ప్రిన్సిపల్స్, వాళ్ళ ఐడియాలజీస్ లైక్ ట్రూత్ఫుల్నెస్, ఎంపతి, హానెస్టీ, ఇంటెగ్రిటీ, ఓపెన్నెస్, ఇవంతా వ్యక్తికి సంబంధించిన విలువలు. తర్వాత యూనివర్సల్ వాల్యూస్, ఇట్స్ ఫాలోడ్ అక్రాస్ ది వరల్డ్ లైక్ లవ్, కంపాషన్, ఇలాంటివి యూనివర్సల్ వాల్యూస్. తర్వాత సివిక్ వాల్యూస్ ఉంటాయి, డూస్ అండ్ డోంట్స్. సో క్యూ ఫాలో కావాలా, ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్లో సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలా, మరి ట్యాక్సులు పే చేయాలా, ఇవన్నీ సివిక్ వాల్యూస్ అనమాట. యూ షుడ్ ప్రొటెక్ట్ పబ్లిక్ ప్రాపర్టీ. ఇంకా మోరల్ వాల్యూస్, డూయింగ్ థింగ్స్ రైట్. ఈ కరప్షన్ ఉంది, దట్స్ రాంగ్.
ఆబ్వియస్. సో దోస్ ఆర్ ది మోరల్ వాల్యూస్. ఇంకా స్పిరిచువల్ వాల్యూస్ కూడా ఉంటాయి. యూనివర్సల్ కాన్షియస్నెస్, వసుదైవ కుటుంబకం, మొత్తం ప్రపంచమంతా అన్ని జీవరాశులు కూడా ఒకటే కుటుంబం. సో దీస్ ఆర్ ది స్పిరిచువల్ వాల్యూస్. ఇంకా సోషల్ వాల్యూస్ లైక్ విచ్ ఎంకరేజెస్ సోషల్ లైఫ్. సోషల్ వాల్యూ వలన ఏంటి, సోషల్ లైఫ్ బెటర్ అవుతుంది. లవ్ దై నైబర్ అంటే మీ పక్కింటి వాళ్ళని ప్రేమించండి. పక్కింటి అమ్మాయినే కాదు, అందరినీ, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. జస్టిస్, రెస్పెక్ట్, డైవర్సిటీ, కొలాబరేషన్, సర్వీస్, ఇంక్లూజివిటీ, ఇవన్నీ సోషల్ వాల్యూస్. అంటే కొంతమందిని అంటరాని వారిగా చూడడము అదంతా తప్పు అనమాట. సోషల్ వాల్యూ అంటే ఈక్విటీ, జస్టిస్. తర్వాత డైవర్సిటీ. ఇప్పుడు మీరు హిందూస్ అనుకోండి, ముస్లిమ్స్ని కూడా వాళ్ళ యొక్క సాంప్రదాయాలను కూడా గౌరవించాలి. అలాగే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ యొక్క సాంప్రదాయాలను కూడా గౌరవించాలి. అదనమాట. కొలాబరేట్ చేసుకోవాలి సొసైటీలో, అందరూ సర్వీస్ చేయాలి సొసైటీలో. ఇంక్లూజివిటీ ఉండాలి, అందరినీ కలుపుకొని పోవాలి. సో న్యాయంగా ధర్మంగా ఉండాలన్నమాట. దీస్ ఆర్ ది సోషల్ వాల్యూస్. అట్లా ఉంటేనే సమాజం నిలబడుతుంది. లేకంటే థగ్స్ అండ్ థీవ్స్ ఉన్నట్టు మొత్తం అందరినీ ఒక చోటేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఎవడైనా పక్కన వాడిని అవకాశం వస్తే దోపిడీ చేయడం, అది రాంగ్. మనం ఇప్పుడు చెప్తాండేది ఒక మంచి. సో అలా ఉండకుండా ప్రతి ఒక్కడు మంచిగా ఉండడం. ఎకనామిక్ వాల్యూస్ అంటే లీడ్ టు ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ వాల్యూస్ ఒక్కటే జనాలకు ప్రాపర్గా అర్థమవుతుంది, మిగిలిన వాల్యూస్ అర్థం కావట్లే. ఎకనామిక్ వాల్యూస్ అంటే ఏంటి, ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. సో రిసోర్సెస్ని ఆప్టిమమ్గా యూస్ చేసుకోవడం, పూర్తి ఫుల్లెస్ట్ పొటెన్షియల్తో. హయ్యర్ జీడిపి గ్రోత్ రేట్. సో జీడిపి వృద్ధి రేటు ఎక్కువ ఉండడం. హై పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి తలసరి ఆదాయం ఎక్కువ. ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల మరి ఎక్కువ లేకుండా ఇన్ఫ్లేషన్ తక్కువ ఉండడం. సో ఇవన్నీ ఎకనామిక్ వాల్యూస్. అదే టెక్నికల్ వాల్యూస్ అనుకోండి, సైంటిఫిక్ టెంపర్మెంట్, రీజనింగ్, దీస్ ఆర్ ది టెక్నికల్ వాల్యూస్. సో ఆర్గనైజేషనల్ వాల్యూస్ ఉంటాయి ఆర్గనైజేషన్కి. ఇవి ఆర్గనైజేషన్కి వెళ్ళినప్పటి నుంచి వీటిని బాగా పంప్ చేస్తుంటారు మనకి. టీమ్ వర్క్, ప్రొడక్టివిటీ, పంక్చువాలిటీ, రెగ్యులారిటీ, ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్, కొలాబరేషన్. సో ఇప్పుడు ఎంబీఏ చేశారంటే ఈ వర్డ్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది మీది. సో మేనేజ్మెంట్లో చాలా ముఖ్యం. ఎంప్లాయీస్కి వీటిల్ని ఫస్ట్ ఇన్కల్కేట్ చేస్తారు. సో ఇది ఇన్ని రకాల విలువలు ఉన్నాయి. ముందు రాచరికం ఉన్నప్పుడు రాజభక్తి అనేది అతి గొప్ప విలువగా భావించేటోళ్ళు. సో ఇలాంటి మల్టిపుల్ డైమెన్షన్స్లో వాళ్ళు ప్రజల్ని అట్లా మోల్డ్ చేసుకోవాలని, ఇక్కడ ఎంప్లాయీస్ని ఆర్గనైజేషన్స్ మోల్డ్ చేసుకుంటాయి. అట్లీస్ట్ సొసైటీకి సోషల్ వాల్యూస్ ఉంటాయి. అందరూ సోషల్ వాల్యూస్కి అవాయిడ్ అయితే సొసైటీ చాలా హార్మోనియస్గా ఉంటుందన్నమాట. సో నౌ బేస్డ్ ఆన్ దిస్ యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. సోషల్ వాల్యూస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎకనామిక్ వాల్యూస్. డిస్కస్ ది అబోవ్ స్టేట్మెంట్ విత్ ది ఎగ్జాంపుల్స్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్ ఆఫ్ ఎ నేషన్. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే అంతా కలుపుకొని పోవడం కదా. ఒకరు మాత్రమే, ఒక అంబానీ రిచ్ అయిపోతే సరిపోదు, లేకుంటే ఒక స్టేటో ఒక అప్పర్ క్లాస్ పీపుల్ 10% ఆఫ్ ది పాపులేషన్ కాదు, అందరూ కలిసి కదా. అది ఇంక్లూజివ్ గ్రోత్. దానికేంటి, సోషల్ వాల్యూస్ ముఖ్యం. అదే ఎకనామిక్ వాల్యూస్ మాత్రమే పట్టించుకున్నామనుకో, జీడిపి గ్రోత్ రేటు అలా పర్ క్యాపిటల్ ఉంటుంది. ఇప్పుడు అంబానీకి 1,00,000 కోట్లు ఉంటాయి, ఇంకా కోట్ల మందికి ఏమీ ఉండదు, కానీ యావరేజ్ పర్ క్యాపిటల్ బాగానే వచ్చేస్తుంది. అలాగే జీడిపి గ్రోత్ రేటు పెరుగుతూ ఉంటుంది. ఎవరికి లాభం వస్తుంది, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ ఉందా, అవంతా ఉండాలంటే సోషల్ వాల్యూస్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ఎకనామిక్ వాల్యూస్ అండ్ వాట్ ఆర్ సోషల్ వాల్యూస్. సో అప్పుడు ఆ రెండు చూసుకున్న తర్వాత ఎకనామిక్ వాల్యూ చూస్తే కొంతమంది మాత్రమే డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది, క్యాపిటలిస్ట్ సొసైటీ కాబట్టి మంది. అదే సోషల్ వాల్యూస్ కూడా చూసుకుంటే అందరూ ఎక్కడ నీకు ఛాన్స్ వచ్చింది, సంపాదించేసుకున్నావు, నీ కంపెనీని డెవలప్ చేసుకున్నావు, దట్ ఈజ్ ఎకనామిక్ వాల్యూ.
కానీ సోషల్ వాల్యూ అది కాదు, అందరినీ కలుపుకొని పోవడం. కాబట్టి ఇంక్లూజివ్ గ్రోత్ కావాలంటే సోషల్ వాల్యూస్ ముఖ్యము. దిస్ ఇంక్లూజివ్ గ్రోత్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇంక్లూజివ్ గ్రోత్ జనరల్ ఎస్సేస్లో ముఖ్యంగా. సో ఇంక్లూజివ్ గ్రోత్ కావాలంటే సోషల్ వాల్యూసే ముఖ్యము. ఎకనామిక్ వాల్యూస్ వలన జనరల్గా గ్రోత్ ఉంటుంది, ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది, కానీ ఇంక్లూజివ్ గ్రోత్ ఉండదు. మనం చూస్తూనే ఉన్నాం, ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ జరగట్లేదు. కాబట్టి ఇంక్లూజివ్ ఈ క్యాపిటలిజంలో అది వర్కౌట్ కాదు. కాబట్టే సోషలిజం అనమాట. ఈ సోషల్ వాల్యూస్ అనేది సోషలిజం నుంచి వస్తాయి. సో ఇప్పుడు 100% క్యాపిటలిస్ట్ కంట్రీ అయిపోతే ఎకనామిక్ వాల్యూస్ మాత్రమే అప్హోల్డ్ అవుతాయి. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. అసలు ఏంటి కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ? సో ఏ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్ టు బి ఫెయిత్ఫుల్ టువర్డ్స్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అండ్ అప్హోల్డ్ దెమ్ విత్ అట్మోస్ట్ ఇంటెగ్రిటీ వితౌట్ ఎనీ కాంప్రమైజ్. రాజ్యాంగంలో ఏమి చెప్పారో, సో ఇప్పుడు మనకి హిందువులైతే భగవద్గీత, ముస్లిమ్స్ అయితే బైబిల్ ఎలానో ప్రతి వ్యక్తికి కాన్స్టిట్యూషన్, ఇండియాలో ఉన్న ప్రతి సిటిజన్కి కాన్స్టిట్యూషన్ అంత ముఖ్యమైన, విలువైన, ఆరాధించదగ్గ గ్రంథం. దాన్ని మీరు 100% అట్మోస్ట్ ఇంటిగ్రిటీతో ఫాలో కావడం, దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. సో కాన్స్టిట్యూషన్ వాల్యూస్ ఏంటి? ఇప్పుడు లైక్ ఈక్వాలిటీ, లిబర్టీ, ఆల్ ఫండమెంటల్ రైట్స్. సో ఫ్రీడమ్, ఫ్రాటర్నిటీ, సెక్యులరిజం, డెమోక్రసీ, ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్. సో ఫండమెంటల్ రైట్స్, ఎవరి రైట్స్ వాళ్ళవి. అట్లే ఎదుటి వ్యక్తికి కూడా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. సో డిపిఎస్పీస్లో ఏం చెప్పారు? ఫండమెంటల్ డ్యూటీస్, మెయిన్గా ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. సో వీటిల్లో మనము చూస్తూనే ఉంటాం ఈ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఎట్లా ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇప్పుడు శబరిమల ఉమెన్స్ ఎంట్రీ కావచ్చు, ఎల్జిబిటిక్యూస్ కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ బేస్ చేసుకొని ఇస్తున్న జడ్జిమెంట్స్ అన్నమాట. హౌ కెన్ యూ అప్హోల్డ్ దెమ్? సో ప్రాక్టీస్ దెమ్ అట్ హోమ్ అండ్ వర్క్ ప్లేస్. వీటిలన్నిటినీ కూడా వర్క్ ప్లేస్లో కూడా ఇప్పుడు డిస్క్రిమినేషన్ ఉండకూడదు. జెండర్ బేస్డ్, క్యాస్ట్ బేస్డ్, రిలీజియన్ బేస్డ్, లాంగ్వేజ్ బేస్డ్ ఏమి డిస్క్రిమినేషన్స్ నువ్వు జాబ్ చేస్తున్నప్పుడు చూపించకూడదు. దట్ ఈస్ అలాగా ప్రతిదీ ఇది అర్థం చేసుకోవాలా మనము. ఎఫ్ఆర్స్ అండ్ ఎఫ్డీస్ అర్థం చేసుకొని అవి వర్క్ ప్లేస్లో ప్రాక్టీస్ చేయాలి. రెసిస్ట్ వెన్ ఎనీబడి వైలేట్స్ దెమ్. ఎవరైనా వేరే వాళ్ళు దాన్ని వైలేట్ చేసేసారు, అప్పుడు నువ్వు వెళ్ళి రెసిస్ట్ దాన్ని తప్పు అలా చేయకూడదు అని చెప్పాలి. నువ్వు సైలెంట్గా ఉండిపోకూడదు. వేరే వాళ్ళకి కదా తప్పు జరుగుతుందని కాదు, ఎవరికైనా కానీ ఒకరు తప్పు పాటించడం ఎంత ముఖ్యమో అవి డీవియేట్ అయినప్పుడు దాన్ని మనం ఎత్తి చూపి అలా జరగకుండా ప్రయత్నం చేయాలన్నమాట. డీవియేషన్స్ దెన్ యూ హ్యావ్ టు ప్రాపగేట్. ఎక్కువ చెప్పాలి 10 మందికి. ఇప్పుడు నేను చేస్తున్నా కదా, మీకు అందరికీ చెప్తున్నా, అదే మీరు ఇంకో 10 మందికి చెప్తారు. దట్ ఈస్ ప్రాపగేషన్. వాట్ ఈజ్ మెంట్ బై ది టర్మ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ? హౌ డస్ వన్ అప్హోల్డ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ? అసలు ఫర్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, అవన్నీ నేను చెప్పాను. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక్కటే కాదు అప్హోల్డ్ చేయాల్సింది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, మనమంతా కూడా చెయ్యాలి. అంటే వర్క్ ప్లేస్లో చేయాలి, ఇంట్లో చెయ్యాలి, సమాజంలో ఎక్కడైనా కానీ చేయాలి. ఇది అలా చేసి దీన్ని ఇంకా ప్రమోట్ చేయడమే మనకున్న బాధ్యత ఈ డైమెన్షన్లో. ఇది ఈ ప్రశ్నకి మీరు రాయాల్సిన సమాధానం. వాట్ ఆర్ వాల్యూస్? అసలు వాల్యూస్ ఏంటి? సో వాట్ హ్యుమానిటీ ఈజ్ ఆర్ వాట్ హ్యుమానిటీ ఆట్ టు బీ. ఏంటి వాల్యూస్ అంటే? ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారో అవే ఆ విలువలంటే, ఎలా ఉండాలో అవే ఆ విలువలంటే. సో ఆబ్వియస్లీ ఎలా ఉండాలి, ఐడియల్, వాట్ ఈస్ ఐడియల్, అది విలువలు అన్నమాట. సో ఇప్పుడు భగవద్గీతలో ఎంతో చెప్పారు. అసలు మనిషి ఎలా ఉండాలి అనేది భగవద్గీతకి వెళ్తే కోడ్ ఆఫ్ కాండక్ట్, కోడ్ ఆఫ్ ఎథిక్స్ మొత్తం దాంట్లో ఉంది. సో రామాయణంలో కూడా చెప్పారు. ఎట్లా చెప్పారు? రామాయణంలో ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్పారు. ఇప్పుడు ఒక మంచి అన్న ఎలా ఉండాలి,
రాముడిలాగా ఉండాలి, మంచి తమ్ముడు లక్ష్మణుడిలాగా ఉండాలి, మంచి కొడుకు రాముడు. అంతకంటే గొప్ప ఉదాహరణ దొరకదు. పితృవాక్య పరిపాలన అంటేనే రాముడే గుర్తొస్తాడు. మంచి భార్య సీత, వద్దు అంటే కూడా అడవులకి నేను వెనకంటేనే వస్తానంటుంది. సో మనకేమంటే గుడ్ సర్వెంట్, హనుమాన్ను మించిన బంటు ఇంకెవరు ఉండరు, ఆదర్శం. సో సర్వీస్కి, సర్వెంట్కి, పబ్లిక్ సర్వెంట్ అనుకోండి మీరు, హనుమాన్ మీరు ఉదాహరణగా తీసుకున్నారంటే అప్పుడు రాముడికి ఆయన ఎంత డెడికేటెడ్గా పనిచేశాడు అది గుర్తుపెట్టుకొని, అలాగే ప్రజల కోసము, గవర్నమెంట్ కోసము అలాగా పనిచేస్తే గుడ్ సర్వెంట్ అవుతాం. ఇది వాట్ హ్యుమానిటీ ఈజ్ మామూలుగా మహాభారతంలో తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్వార్థాల కోసం కొట్టుకోవడం అదంతా క్లియర్ కనిపిస్తుంది. వాట్ హ్యుమానిటీ ఆట్ టు బి అనేది రామాయణంలో కనిపిస్తుంది మనకి. సో అఫ్కోర్స్ మహాభారతంలో కూడా ఆ కృష్ణుడు వాట్ హ్యుమానిటీ ఆట్ టు బి అని చెప్తాడు. ధర్మరాజు హ్యూమన్ వాల్యూస్ని పాటిస్తూ ఉంటాడు. అది మనం ఇలాంటి పుస్తకాలు చదవడం ద్వారా, ఇలాంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా, ఇతిహాసాల ద్వారా మనకు తెలిసేది ఏమంటే వాట్ హ్యుమానిటీ ఆట్ టు బీ అనేది, వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. వాట్ ఇట్ ఈజ్ మోస్ట్లీ రాంగ్ అనుకో, అప్పుడు వాట్ ఇట్ హ్యాస్ టు బీ కూడా మనం తెలుసుకోవాలి. స్పీకింగ్ ట్రూత్, నాన్ స్టీలింగ్, నాన్ పొసెషన్, నాన్ వైలెన్స్ ఆర్ నాట్ వాట్ హ్యుమానిటీ ఈజ్ టుడే. ఇప్పుడు ఎవరు దొంగతనం అవకాశం వస్తే తీసుకోకుండా ఉన్నారా? పొసెషన్, నాన్ పొసెషన్, ఎక్కువ పొసెస్ చేయకూడదు ప్రాపర్టీస్ ఏది కానీ. సో నాన్ వైలెన్స్ అంటే ఎవ్వరి మీద ఏ రకమైన వైలెన్స్ చేయకుండా ఉండడం, అవన్నీ ఇప్పుడు సమాజంలో ఉన్న విలువలు అంటే పాటిస్తున్నవి కాదు. రాదర్ హ్యుమానిటీ ఈజ్ మిస్యూజింగ్ రిలీజన్ ఫర్ వెస్టెడ్ ఇంట్రెస్ట్, perpetrating hatred and separation. Humanity ought to adopt what religious values truly prescribe. అప్పుడు రిలీజన్ అనేది ఎలా ఉంది? ఇప్పుడు ప్రతి వ్యక్తి వాళ్ళ ఏదో లాభం కోసం వాడేసుకోవడం కాదు. రిలీజన్లో ఏం చెప్పారో అది ఇన్ స్పిరిట్, ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ ఫాలో కావాలి. హ్యాన్స్ వాల్యూస్ ఆర్ నాట్ వాట్ హ్యుమానిటీ ఈజ్ బట్ వాట్ ఇట్ ఆట్ టు బీ. సో క్వశ్చన్ ఏంటి? వాల్యూస్ ఆర్ నాట్ వాట్ హ్యుమానిటీ ఈజ్ బట్ వాట్ హ్యుమానిటీ ఆట్ టు బీ. సో మనము రిలీజియస్, సోషల్ అండ్ సివిక్ డైమెన్షన్స్లో వాట్ ఇట్ ఈజ్ చెప్పి, దట్ ఈస్ నాట్ వాల్యూస్, వాట్ ఇట్ ఆట్ టు బీ, ఎలా ఉండాలి, విలువలు ఇవి కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో దాన్నంతా క్రోడీకరించామనుకోండి, వాట్ వీ షుడ్ నాట్ డూనే ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాట్ ఆట్ టు బీ, ఏది ఉండాలి, అదే విలువలు అంటే. కస్టమరీ మొరాలిటీ అంటే దిస్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ మోడర్న్ వరల్డ్. సో రెస్పెక్టింగ్ ఏజ్, ఇది ఒక కస్టమరీ మొరాలిటీ. అంటే పెద్దవాళ్ళని గౌరవించడం, సో వాళ్ళ వయసుకి గౌరవం ఇవ్వడం. కానీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి నమస్కారం చేయడం, కాళ్ళకి నమస్కారం చేయడం, ఇలాంటి చేస్తాం. అది కస్టమరీ మొరాలిటీ. కస్టమరీ మొరాలిటీ ఇప్పుడు ఏమైపోయింది? ఎవరన్నా ఏజ్ ఎక్కువ ఉందంటే అది ఒక తిట్టులాగా అయిపోయింది. సో అది పూర్వము అది గౌరవం ఉండేదన్నమాట. ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని రెస్పెక్ట్ చేసేవాళ్ళు, ఆటోమేటిక్గా వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది అనే అజంప్షన్తో వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు నీకేం తెలుసు అనేస్తున్నారు. పిల్లలే 15 ఏళ్ళు 16 ఏళ్ళు పిల్లలు ఉంటే వాళ్ళ మదర్స్తో జనరల్గా నీకేం తెలియదు ఊరుకో అంటున్నారు. సో ఇంకా గ్రాండ్ పేరెంట్స్ని ఏమంటారు? నీకు తెలియదని చెప్పడం కూడా వేస్ట్, నీకు శుద్ధదండగా అన్నట్టు బిహేవ్ చేస్తారు. సో కస్టమరీ మొరాలిటీలో ఇది మనం ఏంది మొదటి నుంచి వస్తున్నవి ఇవన్నమాట. రెస్పెక్టింగ్ ఏజ్, సో నమస్కారం పెట్టడం, ఒక అరిటాకులో భోంచేయడం, ఇవన్నీ ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. ఎందుకు? అదే ప్లేటు అదే స్పూను 10 మంది వాడితే, ఈ కరోనా వచ్చినాక పాండమిక్ సిచ్యువేషన్స్లో ఇప్పుడు పాత పద్ధతులు, నమస్కారము అమెరికన్ ప్రెసిడెంట్ కాడి నుంచి, యూకే ప్రెసిడెంట్ కాడి నుంచి, ప్రైమ్ మినిస్టర్ కాడి నుంచి వాడుకోవడం అనేది చూస్తే ఆ కస్టమరీ వాల్యూస్లో కొంత మంచి ఉంది.
సో యూజింగ్ హ్యాండ్, సో అన్నం తినేటప్పుడు చేతితో తినడం, స్పూన్ వాడకుండా. సో ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి గౌరవించడం. సో మరి దేవుణ్ణి చెట్లల్లో కావచ్చు, అనిమల్స్లో కావచ్చు, నేచర్లో సో చూడడం, ఇవన్నీ కూడా కస్టమరీ మొరాలిటీస్ అన్నమాట. అయితే వీటిని మనము పాటించాలి. అట్లనేసి ప్రతిదీ పాటించాలా? చాలా కూడా బ్యాడ్ ఉంటాయి, కొన్ని చిన్న చిన్న తప్పులు. అంటే ఒక విధవరాలు ఎదురైంది, అది మంచిది కాదు. లేకుంటే ఒక పిల్లి ఎదురైంది, సో ఇదేదో అపశకునం. తర్వాత ఇలాంటివి ఉన్నాయన్నమాట కొన్ని. నో, దిస్ ఈజ్ నాట్ టు బీ ఫాలోడ్. తర్వాత ఇప్పుడు డౌరీ ఉంది, సో వరకట్నం, అది కూడా ఒక సాంప్రదాయం లాగా వస్తుంది, కానీ మంచిది కాదు. చిన్న పిల్లలకే పెళ్లి చేసేయడం, చైల్డ్ మ్యారేజెస్ తప్పు. జెండర్ రోల్స్, రిజిడ్ జెండర్ రోల్స్ పెట్టేసి మరి ఇంట్లో పనులన్నీ, చోర్స్ అన్నీ కూడా లేడీస్ చాలా, జెంట్స్ చేయకూడదు. అంటే ఇప్పుడు కరోనా సిచ్యువేషన్లో మరి వాళ్ళు చేయలేకపోతున్నారు పని, వాళ్ళని తీసేసిన తర్వాత. సో అలాగే వాళ్ళకి హెల్ప్ చేయాల్సి వస్తుంది. అది జెండర్ రోల్స్, రిజిడ్ రోల్స్ అనేది పెట్టుకుంటే కుదరదు. సో లేకుంటే వైఫ్ ఈజ్ వర్కింగ్, హస్బెండ్ ఈజ్ ఆల్సో వర్కింగ్, దే హ్యావ్ టు హెల్ప్ ఈచ్ అదర్. సో జెండర్ రోల్స్ ఇవి కొన్ని మనం మార్చుకోవాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి, కొన్నిటిని డిస్కంటిన్యూ చేయాలి. సో కస్టమరీ మొరాలిటీ, సాంప్రదాయ విలువలు కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని డిస్కంటిన్యూ చేయాల్సినట్టు ఉన్నాయి. కాబట్టి డ్యూ డెలిజెన్స్ పాటించాలి. సో కస్టమరీ మొరాలిటీ కెనాట్ బి ఎ గైడ్ టు మోడర్న్ లైఫ్. అంటే మనం ఏం చెప్పచ్చు దీనికి? ఇట్ క్యాన్ బి ఇన్ సమ్ సిచ్యువేషన్స్ అండ్ ఇట్ కెనాట్ బి ఇన్ సమ్ సిచ్యువేషన్స్. బ్లాంకెట్గా కస్టమరీ మొరాలిటీ అంతా తీసేయాలనేది కాదు. సో సాంప్రదాయ విలువలు ఎప్పటికప్పుడు మేధావులు లేకుంటే సమాజంలో పెద్దలు, ఆలోచన పరులు దీన్ని ఆలోచిస్తూ ఉండాలి. ఒకసారి ఫ్రీజ్ చేసేసేయకూడదు. కాలానికి అనుగుణంగా కొత్త విషయాలని మనం తెలుసుకున్న నాలెడ్జ్ బేస్ చేసుకొని కొన్ని తప్పుడు విషయాలు కూడా సాంప్రదాయాల్లాగా వచ్చేసింటాయి, వాటిని ఏరివేయాలి. అవి కలుపు మొక్కలు లాంటివి అన్నమాట. రైతు కలుపు మొక్కలు తీసేస్తూ ఉంటాడు కదా, మొత్తం పంటంతా వదిలేయడు. పంట మంచిది ఉంటుంది, చెడు ఉంటుంది. కలుపు మొక్కలను తీసేయండి, మిగిలినట్టు వాడుకోండి. అంతే. కస్టమరీ మొరాలిటీతోనే మొరాలిటీ వస్తుంది మనిషికి. ట్రెడిషన్స్ అక్కడి నుంచినే వస్తాయి, అక్కడి నుంచే మొరాలిటీ. బుక్కుల్లో చదివితే రాదు. కాబట్టి టోటల్గా గైడ్ కాదని చెప్పడానికి లేదు, ఎప్పటికప్పుడు దాన్ని రివైజ్ చేసుకుంటూ ఉండాలి. సో సివిల్ సర్వీసెస్ విషయానికి వద్దాం ఇప్పుడు. సివిల్ సర్వీసెస్లో వాల్యూస్ చూస్తే కొన్ని ముఖ్యమైన వాల్యూస్ లైక్ ఇంటెగ్రిటీ, వాల్యూ ఆఫ్ బీయింగ్ హానెస్ట్ అంటే నిజాయితీ, ఇది మెయింటైన్ స్ట్రాంగ్ మోరల్ ప్రిన్సిపల్స్. ఇంటెగ్రిటీ ఇంక్లూడ్స్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ, అంటే మరి డబ్బు విషయంగా ఇంటెగ్రిటీ చూపించాలంటే కరప్షన్ అవన్నీ ఉండకూడదు. తర్వాత ప్రొఫెషనల్ ఇంటెగ్రిటీ, ఆ ప్రొఫెషన్లో ఇంటెగ్రిటీ చూపించాలి. ఇంటలెక్చువల్ ఇంటెగ్రిటీ, సో ఇంటలెక్చువల్గా కూడా ఇంటెగ్రిటీ ఉండాలి. సో ఇవి చాలా అన్ని డైమెన్షన్స్లో ఇంటెగ్రిటీ పాటించాలి మనం. ఇంపార్షియాలిటీ సివిల్ సర్వీసెస్కి చాలా ముఖ్యమైనది. నీ బంధువులో, ఫ్రెండ్సో లేకుంటే నీకు ఇష్టమైన వాళ్ళో అట్లా సపోర్ట్ చేసుకొని నెపోటిజం ఉండకూడదు. యాక్టింగ్ సోల్లీ అకార్డింగ్ టు ది మెరిట్స్ ఆఫ్ ది కేస్, ఆ పర్టికులర్ ఇంకా ఎవరు ఏమీ సంబంధం లేదు, అది ఆ మెరిట్స్ ఆఫ్ ది కేస్ ప్రకారమే డిస్పోజ్ చేయాలన్నమాట ఏదైనా అని. ఆబ్జెక్టివిటీ, సో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు పాలసీ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్, పర్సనల్ బయాస్ లేకుండా ఆబ్జెక్టివ్గా ఆలోచించాలి. తర్వాత డెడికేషన్, సో డ్యూటీకి చాలా నిబద్ధతతో, నిజాయితీతో మనం ఏం చేయాలి? డ్యూటీ పాటించాలి. సో వాళ్ళ డ్యూటీ కావచ్చు, పర్పస్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, అంటే నువ్వు చేసే పని, వాటిలో డెడికేషన్ ఉండాలి. సో అది ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ అన్నమాట. తర్వాత ఎంపతి, అండర్స్టాండింగ్ వాట్ అదర్స్ ఆర్ ఫీలింగ్, వేరే వాళ్ళ షూస్లోకి ఎంటర్ కావడం, అంటే నిజంగా షూస్ తీసేసుకొని కాళ్ళు పెట్టేది కాదు, వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఏంటి, వాళ్ళ బాధలు, వాళ్ళ వైపు నుంచి ఆలోచించండి, వాళ్ళ దృష్టి కోణంలో ఆలోచించాలి మనం. దట్ ఈస్ కాల్డ్ ఎంపతి. తర్వాత టాలరెన్స్, సో ఇట్ కంప్రైజెస్ ఆఫ్ అలోయింగ్ పీపుల్ టు ఎక్సర్సైజ్ దేర్ రైట్స్, రిలీజియస్ ఆర్ కాన్స్టిట్యూషనల్. సో టాలరెన్స్, ఇప్పుడు పరమత సహనం,
అలాగే వేరే కులాల వాళ్ళు, లేకుంటే వేరే భావజాలం కల వాళ్ళు, అలాంటి వేరే లాంగ్వేజ్ మాట్లాడేటి వాళ్ళు, వేరే ప్రాంతం వాళ్ళు, అందరినీ టాలరేట్ చేయాలి మనం. సో టాలరెన్స్ ముఖ్యం, అర్థం చేసుకోవాలి, టాలరేట్ చేయాలి. ఎప్పుడు కూడా ఈ హోమోజెనిటీ కోసం ప్రయత్నం చేయకూడదు, డైవర్సిటీని టాలరేట్ చేయాలి. తర్వాత ఇంకా వాల్యూస్ ఇన్ సివిల్ సర్వీసెస్ ఇంకొక 3 చెప్తాను. కంపాషన్, ఎమోషన్ దట్ పీపుల్ ఫీల్ ఇన్ రెస్పాన్స్ టు ది సఫరింగ్ ఆఫ్ అదర్స్. ఇన్ టర్న్ మోటివేట్స్ ఎ డిజైర్ టు హెల్ప్, వేరే వాళ్ళ బాధలు ఉన్నప్పుడు స్పందించే గుణం ఉండాలి. అలాగే స్పందించడం అంటే వాళ్ళ బాధలను తగ్గించడానికి ఏమన్నా చెయ్యాలన్న కోరిక కూడా కలగాలి మనిషికి. అది సివిల్ సర్వెంట్కి అది ఉండాలి, కంపాషన్. అంతేగాని ఎంతసేపు రూల్స్ నాకు సంబంధం లేదు, నేను ఒక రాయిలాగా ఉంటాను, ఒక యంత్రంలా పని చేస్తాను అనేది కాదు. సివిల్ సర్వెంట్ షుడ్ హ్యావ్ కంపాషన్, ఎంపతి, అబ్జెక్టివ్నెస్, ఇంటిగ్రిటీ. ఇంకా రెస్పాన్సివ్నెస్, ఎన్షూరింగ్ టైమ్లీ డెలివరీ ఆఫ్ సర్వీసెస్. ఇప్పుడు వాడికి ప్రాబ్లం వచ్చింది, కరోనా వచ్చింది, ఇప్పుడు అంతా 10 రోజుల తర్వాత నేను వాని గురించి పట్టించుకుంటానంటే కుదరదు కదా. నువ్వు ఇమ్మీడియట్గా టైమ్లీ తీసుకెళ్ళి క్వారంటైన్ సెంటర్లో పెట్టించి వాళ్ళకి ఏమేమి కావాలో చూసుకోవాలి. అలాగా టైమ్లీ డెలివరీ ఉండాలి. లేకుంటే వస్తుంది, తగ్గిపోతే వాడు అదృష్టం, తగ్గిపోతుంది, లేకుంటే చనిపోతాడు దురదృష్టం. ఇంకా నువ్వు ఆ తర్వాత వెళ్ళి ఏం చేస్తావు? నెల తర్వాత పోతే ఏమి ఉండదు. సో టైమ్లీ డెలివరీ ఆఫ్ సర్వీసెస్, క్వాలిటీ ఆఫ్ రియాక్టింగ్ క్విక్లీ అండ్ పాజిటివ్లీ. సో చాలా త్వరగా మంచిగా నువ్వు రెస్పాండ్ కావాలి, పాజిటివ్గా. సో కరేజ్, రెసిస్టెన్స్ అగెనిస్ట్ ఎనీ అపోజిషన్ బై ఛాలెంజర్స్. అక్కడ నువ్వు చేసేటప్పుడు ధైర్యం ఉండాలి. సో ఎవడో వస్తాడు బెదిరిస్తాడు, ఏ మీడియా వాళ్ళో లేకుంటే ఏ పొలిటీషియన్స్ వచ్చి బెదిరిస్తారు, అదేంటి ఇదేంటి నీ కథ తేలుస్తామనేసి. అయినా కానీ ధైర్యంగా ఉండాలి, నువ్వు భయపడిపోకూడదు, ఏమైతే అది కానీ. సో క్వశ్చన్ చెప్తాను. స్టేట్ ది 3 బేసిక్ వాల్యూస్ యూనివర్సల్ ఇన్ నేచర్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అండ్ బ్రింగ్ అవుట్ దేర్ ఇంపార్టెన్స్. సో ఒక 3 మీకు ఇష్టమైన 3 వీటిల్లో పిక్ చేయండి, చేసేసి విచ్ షుడ్ బి యూనివర్సల్. నేను ఒక 9 చెప్పాను. ఎనీ సివిల్ సర్వీసెస్లో ఇవి మనకు అందరూ ఒప్పుకునేటివే ఇవి. తర్వాత ఇది బ్రింగ్ అవుట్ దేర్ ఇంపార్టెన్స్, ఎందుకు ఇలా ఉండాలి, ఇలా లేకపోతే ఏమవుతుందో చెప్పామంటే ఇలా ఎందుకు ఉండాలో తెలుస్తుంది అనమాట. ఈ వాల్యూస్ లేకపోతే ఏం తప్పులు జరుగుతాయి రాయాలి. అప్పుడు ఉండడము అనే దాని మీద మనకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అవుతుంది, ఇవి ఉండాలి అని. అలాగే ఉంటే ఏం లాభాలు కూడా రాయొచ్చు. తర్వాత వాల్యూ ఎడ్యుకేషన్, నేను ఒక సపరేట్ సెషన్ తీసుకుంటాను ఇంకా దీని గురించి. వాల్యూస్ ఇన్ ఎడ్యుకేషన్ ద్వారా ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, సో ఎడ్యుకేషన్ ఎలా మోల్డ్ చేస్తుంది. సో బ్రీఫ్గా ఇప్పుడు చెప్తాను. అకార్డింగ్ టు సివిక్ గుడ్, వాల్యూ ఎడ్యుకేషన్ ఈస్ ది అగ్రిగేట్ ఆఫ్ ఆల్ ది ప్రాసెస్ by means of which a person develops abilities and other form of behavior of the positive values in the society in which he lives. అంటే ఎడ్యుకేషన్ అనేది ఎలాంటిదంటే పాజిటివ్ వాల్యూస్ని ఆ విద్యార్థిలో నింపేదే ఎడ్యుకేషన్ అంటున్నాడు. ఇంకా వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ హ్యాస్ నౌ బీన్ మేడ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020. ఇది చాలా ఇంపార్టెంట్, NEP 2020. ఇట్ మెన్షన్స్ 5 వాల్యూస్ అనమాట. సో ట్రూత్, పీస్, నాన్ వైలెన్స్, లవ్, రైటియస్ కాండక్ట్, ఈ 5 వాల్యూస్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవ్వాలి. సో ఎడ్యుకేషన్ వితౌట్ వాల్యూస్ యాజ్ యూస్ఫుల్ యాజ్ ఇట్ ఈస్ seems rather to make a man more clever devil. ఇది కొటేషన్. ఇప్పుడు వాల్యూస్ అంటే ఏంటి? ఇప్పుడు ట్రూత్, పీస్, నాన్ వైలెన్స్, లవ్, రైటియస్ కాండక్ట్, ఇవి మనం తీసుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వాల్యూస్ లేకపోతే ఏమవుతుంది? ఒక లాయర్ ఉన్నాడు, ఒక జడ్జి ఉన్నాడు, వాళ్ళు ట్రూత్ని రెస్పెక్ట్ చేయరు అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? లేకంటే ఒక పొలిటీషియన్ ఉన్నాడు, హీ డోంట్ కేర్ అబౌట్ ది పీస్,
ఆర్ హార్మనీ బిట్వీన్ రిలీజియన్స్ ఆర్ బిట్వీన్ స్టేట్స్ ఆర్ ఏదైనా కానీ సమాజంలో, అప్పుడు ఎలా ఉంటుంది? నాన్ వైలెన్స్ అనే వాల్యూ లేదనుకోండి, వైలెన్స్ వస్తుంది, టెర్రరిజం ఉంటుంది, ఇంకా ఏదో ఉంటుంది. సో లేకుంటే డొమెస్టిక్ వైలెన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎలా అవుతుంది? నాన్ వైలెన్స్ అనేది లవ్ లేదనుకోండి, లవ్లెస్ సొసైటీ. సో ఎంతసేపు సెల్ఫ్ డ్రివన్, దెన్ వాట్ హ్యాపెన్స్? సో రైటియస్ కాండక్ట్ లేదు, అప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ చూసుకోండి. ఒక వ్యక్తికి ఏమీ పవర్ లేని వ్యక్తికి, ఒక బెగ్గర్ ఉన్నాడు, వాడికి ఇవేమీ లేకపోయినా ఏమీ కాదు. కానీ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్, లేక నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయినావు, జడ్జి అయిపోయినావు, లేకుంటే ఒక ఎమ్మెల్యే అయిపోయినావు, అప్పుడు నీకు ఇవేవి లేవనుకో. సో పవర్ఫుల్ పర్సన్గా తయారు చేసిందనుకో ఎడ్యుకేషన్ నిన్ను. ఒక మంచి ఈ క్వాలిఫికేషన్స్, ఈ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ కూడా ఐఐటీస్లో లేకుంటే యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ చదివేసి ఐఏఎస్ వచ్చేసింది. ఆ ఎడ్యుకేషన్ నీకు హెల్ప్ చేసింది, కానీ విలువలను ఇవ్వలేదనుకో. అప్పుడు ఏమవుతుంది? సమాజానికి ఇట్లా ఎక్స్ప్లాయిట్ చేయాలా? ఒక డీసీపీ 100 కోట్లతో ఈ మధ్య పట్టుబడ్డాడు. సో ఇలా అయిపోతుంది కదా. ఎడ్యుకేటెడే కదా వాళ్ళు, ఈ విద్యా వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళే కదా. మరి ఒక్కొక్కరు 1000 కోట్లు దండుకుంటున్నారు రాజకీయ నాయకులు. ఎలా? వాళ్ళు కూడా ఎడ్యుకేటెడే, డాక్టర్లు ఉంటారు, ఎంబీఏలు ఉంటారు, ఫారిన్ యూనివర్సిటీస్లో చదువుకొని వచ్చి ఉంటారు. మరి అంటే విలువలు రావట్లేదు, వాడికి తెలివి వస్తుంది. ఆ తెలివిని స్వార్థానికి వాడుకున్నప్పుడు వాడు తెలివైన వాడు కాబట్టి ఎంతో చదువు. ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ ఉంటారు, చాలా తెలివి, చాలా యాక్ట్స్ గురించి నాలెడ్జ్ వచ్చేస్తుంది. దాన్ని మంచి కోసం వాడకుండా ఎట్లా మ్యానిపులేట్ చేయాలనో వాడేయడానికో డబ్బులు వస్తాయి. సో వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది. ఎవరికి పెరగాలి నాలెడ్జ్? మంచి వాళ్ళకి పెరగాలి, చెడ్డ వాళ్ళకి నాలెడ్జ్ పెరిగితే నష్టం. రావణాసురుడికి ఎక్కువ శక్తి, ఎక్కువ నాలెడ్జ్ ఉందనుకో, నష్టం కదా. సో రాముడి చేతిలో ఉండాలి నాలెడ్జ్, అది ఇక్కడ చెప్తున్నాడు. సో ఎడ్యుకేషన్ వితౌట్ వాల్యూస్ సీమ్స్ రాదర్ టు మేక్ ఎ మ్యాన్ మోర్ క్లవర్ డెవిల్. చాలా బలమైన రాక్షసుడైపోతాడు వాడు, కాబట్టి సమాజానికి హాని చేస్తాడు. అట్లాంటి వాళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ వద్దు అనే బదులు, ఎడ్యుకేషన్ అంటే ఒక మనిషిని విలువలను పెంచేలాగా ఉండాలి, అది ఎడ్యుకేషన్. చాలా ముఖ్యం ఇది. పూర్వము ఋషులు లేకుంటే గురువులు గురుకులాలలో ఫస్ట్ అది ఎలాంటి వాడు, ఈ ఈ విలువిద్యను నేర్పిస్తే వీడు ఎట్లా వాడుకుంటాడని ఫస్ట్ చూసేటోళ్ళు, అది చూడాలి. ఇంకా కూడా నాలెడ్జ్ వితౌట్ వాల్యూస్ ఇస్ డేంజరస్. ఎట్లా? ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు ఆటం బాంబు ఉంది, ఇట్స్ ఎ నాలెడ్జ్, ప్యూర్ సైన్స్, అది టెక్నాలజీ. కానీ ఎందుకు వాడారు? అటామిక్ ఎనర్జీ జనరేట్ చేసుకోవాలని వాడాలి, కానీ ఆటం బాంబులాగా వాడారు. హీరోషిమా నాగసాకి ఏమైనాయి? ప్రపంచం ఏమైపోతుంది? ఇంకా ఆల్ ఖైదా ఉంది, వాళ్ళు ఏం చేశారు? నాలెడ్జ్ ఉంది వాడికి, ఏంటి? ఫ్లైట్ని ఎలా నడిపించాలో, ఎలా కరెక్ట్గా తీసుకెళ్ళి వెపన్స్ లాగా కన్వర్ట్ చేసేసారు వాళ్ళు. పైలట్స్, వాళ్ళు ప్రొఫెషనల్ పైలట్స్. సో వాడు నాలెడ్జ్ని ఏం చేశాడు? వితౌట్ వాల్యూస్. తర్వాత బయోవార్ ఉంటుంది. సో బయోటెక్నాలజీ ఇంకా ఏంటేంటో తెలిసేసుకొని వాడు, కానీ వాడు ఒక దుర్మార్గుడు అయితే ఏమవుతుంది? ఇప్పుడు రోబోలో చూసింటాం కదా. సో ఒక నాలెడ్జ్ని చాలా పీక్ వెళ్ళిపోయిన తర్వాత వాడు ఎట్లా వాడతాడు? సో ఇప్పుడు రావణాసురుడే నాలెడ్జబుల్ పర్సన్, డెఫినెట్లీ నాలెడ్జబుల్. రాముడు కూడా అతని నాలెడ్జ్కి రెస్పెక్ట్ ఇస్తాడు, కానీ వాడికి విలువలు లేవు. వాల్యూస్ వితౌట్ నాలెడ్జ్ ఈజ్ యూజ్లెస్. వాల్యూస్ ఉంటాయి, కొంతమందికి వాల్యూస్ ఉంటాయి, మంచి మంచి వాల్యూస్ ఉంటాయి, కానీ ఏమి తెలివితేటలు ఉండవు వాడికి, ఏమి నాలెడ్జ్ ఉండదు, వాడి వల్ల ఏమి సమాజానికి లాభం లేదు. ఎన్ ఎంప్లాయీ హూ ఈజ్ పంక్చువల్, ఎథికల్ ఉంటాడు, చాలా పంక్చువల్, చాలా ఎథికల్, కానీ వాడికి ఏమీ తెలియదు, సబ్జెక్ట్ రాదు, ఒక నోట్ పుట్టప్ చేయలేడు, ఒక ఫైల్ అర్థం చేసుకోలేడు, వాడికి ఏమీ తెలియదు అనుకో, వాడిని ఏం చేసుకోవాలా? ఏం లాభంలా. సో రెండు ఉన్నాయి, నాలెడ్జ్, ఇంటెగ్రిటీ వితౌట్ నాలెడ్జ్. ఇంటెగ్రిటీ ఉండి నాలెడ్జ్ లేకపోతే ఇట్స్ వీక్ అండ్ యూజ్లెస్, వాడి వలన ఏమీ లాభం లేదు. బట్ నాలెడ్జ్ వితౌట్ ఇంటెగ్రిటీ ఇస్ డేంజరస్. వీడి వల్ల లాభము లేదు, పెద్ద నష్టం కూడా లేదు. కానీ ఏది? ఇంటెగ్రిటీ ఉండి నాలెడ్జ్ లేకుంటే. నాలెడ్జ్ ఉండి ఇంటెగ్రిటీ లేకుంటే మాత్రము భయంకరమైన నష్టం వస్తుంది. ఎంత ఎక్కువ నాలెడ్జ్ ఉంటే అంత హామ్ చేస్తాడు వాడు. డ్రెడ్ఫుల్,
చాలా హానికరమైంది. వాట్ యు అండర్స్టాండ్ బై ది స్టేట్మెంట్? అర్థమైంది కదా. ఎక్స్ప్లెయిన్ యువర్ స్టాండ్ విత్ ఇల్లస్ట్రేషన్స్ ఫ్రమ్ ది మోడర్న్ కాంటెక్స్ట్. మోడర్న్ కాంటెక్స్ట్ అంటే ఈ ఆటం బాంబ్స్, అల్ఖైదాలు, ఇవన్నీ పాసిబుల్ బయోవార్స్, ఇవన్నీ ఇది అర్థం చేసుకోవడం కోసం రావణాథ్ చెప్పాను. సో ఈ మోడర్న్ కాంటెక్స్ట్లో అప్లై చేయాలి మీరు దీన్ని. ఇంకా ఒక గుడ్ లైఫ్ అంటే ఏంటి? నేను సోక్రటీస్, ప్లేటో చెప్పేటప్పుడు అరిస్టాటల్ ఈ కాంబినేషన్లో మీకు అసలు వాట్ ఈస్ గుడ్ లైఫ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశా. అకార్డింగ్ టు ప్లాటో, హ్యూమన్ సోల్ హ్యాస్ 3 పార్ట్స్: ఇంటలెక్ట్, స్పిరిట్ అండ్ ప్యాషన్, అంటే డిజైర్. ఇంటలెక్ట్ మస్ట్ యూజ్ స్పిరిట్ టు కంట్రోల్ వన్స్ డిజైర్స్ టు బి ట్రూలీ హ్యాపీ అంటాడు. అప్పుడే గుడ్ లైఫ్ ఉంటుంది, హ్యాపీ లైఫ్ ఉంటుంది. సో ఇంటలెక్ట్ అంటే తెలివితేటలు ఉంటాయి కదా, వాళ్ళు దే హ్యావ్ టు యూజ్ స్పిరిట్ అంటే వాల్యూస్ టు కంట్రోల్ డిజైర్స్, అంటే ఏది సాధించుకోవాలి, ఏం పని చేయాలి, నా ఆబ్జెక్టివ్ ఏంటి, పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి వాల్యూస్ని వాడుకొని ఇంటెలెక్ట్ని ఆ రకంగా వాడడమే రైట్ లైఫ్, గుడ్ లైఫ్ అనేది చెప్పాడు. సో ఇన్ మోడర్న్ లైఫ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ సెన్షువల్ ప్లెజర్స్ మీన్స్ గుడ్ లైఫ్. ప్రతి విద్యార్థినైనా, ఇప్పుడు టీనేజర్నైనా మాట్లాడండి, చాలామందిని చూడండి, ఎక్కువ మెటీరియల్ లైఫ్, సాటిస్ఫాక్షన్ ఆఫ్ సెన్షువల్ ప్లెజర్స్, మొత్తము సెన్షువల్ ప్లెజర్స్ని మ్యాక్సిమం సాటిస్ఫై చేసుకోవడము అనేది ఎండ్ ఆఫ్ లైఫ్, దట్ ఈస్ గుడ్ లైఫ్. వాళ్ళంతా వెళ్ళిపోయి వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్స్లో నేను అక్కడికి వెళ్ళా, ఈ పబ్కి వెళ్ళా, ఈ అమ్మాయితో డ్యాన్స్ చేశా, ఆ అబ్బాయి నాకు బాయ్ ఫ్రెండ్, ఇవే అనమాట. నేను డ్రింక్ చేశా, నేను ఇంకా ఏమేమో చేసేసా, అక్కడ అది చేసా, ఇక్కడ ఇదే, ఈ ఫుడ్ తిన్నా, అది పెట్టేస్తే మిగిలిన వాళ్ళంతా ఏడుపులు అనమాట. అరేరే వాడు అది చేసేసాడు, నేను చేసేయాల. దట్ ఈస్ గుడ్ లైఫ్ ఫర్ దెమ్. గుడ్ లైఫ్ ఈజ్ మంచి కారు, మంచి ఫ్లైట్లో వెళ్ళడం, మరి మంచి డ్రెస్లు, మంచి ఫుడ్డు, ఇదే గుడ్ లైఫ్ వాళ్ళకి. లగ్జూరియస్ కార్, విలా ఇన్ పాష్ లొకాలిటీ, టేస్టీ ఫుడ్, ఎగ్జాటిక్ వెకేషన్స్, దిస్ ఈజ్ గుడ్ లైఫ్. సో ఇక్కడ ఉందన్నమాట, హ్యూమన్స్ ఆర్ స్ట్రక్ ఇన్ ఫిజికల్ అండ్ సోషల్ నీడ్స్ ఇన్ మాస్లోస్ హైరార్కీ. ఇప్పుడు ఒకవేళ మీకు మాస్లోస్ హైరార్కీ తెలియకంటే నేను ఇక్కడ చేస్తాను. సో ఫస్ట్ ఫిజియలాజికల్ నీడ్స్ ఉంటాయి మనిషికి, మరి ఫుడ్, షెల్టర్, ఇట్లాంటివి అనమాట, క్లాత్, రోటీ, కపడా, మకాన్. తర్వాత సెక్యూరిటీ నీడ్స్, వాళ్ళకి హెల్త్ కేర్, ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా. మళ్ళీ సోషల్ నీడ్స్, సోషల్ అంటే మంచి రెప్యుటేషను, మంచి వాడిని గురించి అందరూ చెప్పుకోవడం, అబ్బా 5 కోట్లు పెట్టి బంగారు కొన్నారు వీళ్ళు పెళ్ళికి, లేకంటే డెస్టినేషన్ వెడ్డింగ్ చేశారు, ఇంత పెద్ద కారు 2 crores పెట్టి కారు తీశారంట, ఇట్లా అనమాట సోషల్ నీడ్స్ అవి. ఆ తర్వాత ఎస్టీమ్ నీడ్స్ అంటే ఒకటి ఏదన్నా కనుక్కోవడం, లేకుంటే ఏదన్నా ఇంటలెక్చువల్ సాటిస్ఫాక్షన్ కోసం చేయడం, ఎస్టీమ్ నీడ్స్. తర్వాత సెల్ఫ్ యాక్చువలైజేషన్. సో నువ్వేంటో తెలుసుకొని ది పర్పస్ ఆఫ్ లైఫ్ అర్థం చేసుకొని దాన్ని రియలైజ్ చేసుకోవడం సెల్ఫ్ యాక్చువలైజేషన్. సో జనాలందరూ కూడా దే ఆర్ స్ట్రక్ ఇన్ ఫిజికల్ అండ్ సోషల్ నీడ్స్, కాబట్టే అది గుడ్ లైఫ్ అనుకుంటున్నారు. ఫిజికల్, సోషల్ నీడ్స్ సాటిస్ఫై అయితే గుడ్ లైఫ్ అనుకుంటున్నారు, కానీ ఇంటలెక్చువల్ నీడ్స్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్కి పోవట్లేదు. దట్ ఈస్ గుడ్ లైఫ్ యాక్చువల్లీ, దట్ ఈస్ ఈవెన్ బెటర్ లైఫ్. అంత దూరం ఆలోచించట్లేదు, ఇది పోతుందేమో, అక్కడికి పోతే ఇది మనకి సంథింగ్ ఇన్ హ్యాండ్ కదా, దట్ ఈస్ 2 in bush, దిస్ ఈజ్ 1 in hand అనేసి మనిషి ఆలోచిస్తున్నాడు. ఇక్కడే వస్తుంది మొత్తం ప్రాబ్లం, అంతా ఇక్కడే ఉంది. సో ది క్రైసిస్ ఆఫ్ ఎథికల్ వాల్యూస్ ఇన్ మోడర్న్ టైమ్స్ ఈజ్ ట్రేస్ టు ఏ నారో పర్సెప్షన్ ఆఫ్ గుడ్ లైఫ్. పర్సెప్షన్ ఆఫ్ గుడ్ లైఫ్, మంచి జీవితం అంటే ఏంటి అనే పర్సెప్షను చాలామందికి, మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. వాట్ యు థింక్ ఈజ్ గుడ్ లైఫ్ ఫర్ యూ? ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి. అక్కడ పలానా చోట సైట్ కొనుక్కుంటే రేట్లు వస్తాయంట, ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలా, లేకుంటే దీనికి ఇంత కావాలి, ఆ కారు, మరి ఇన్ని డ్రెస్సులు, ఇంతే ఆలోచించుకుంటున్నాం అనుకో మనము, దట్ ఈస్ గుడ్ లైఫ్ అనుకుంటున్నాం. లేకుంటే వెకేషను, లేకుంటే వీకెండ్ అక్కడికి పోవడం, మంచి ఫుడ్ తీసుకోవడం. సో ఇంతే నా గుడ్ లైఫ్ అంటే, అది మీకు అదే గుడ్ లైఫ్ అనుకున్నారనుకో,
సొసైటీ మొత్తం ఖయాస్, అంటే ఒక అలజడి ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. కానీ ఇంకొంచెం హయ్యర్ లెవెల్ థింక్ చేయగలిగితే, గుడ్ లైఫ్, రియల్ గుడ్ లైఫ్ అనేది కన్నా మీరు అర్థం చేసుకోగలిగితే అప్పుడు ఇది క్రైసిస్ ఆఫ్ ఎథికల్ వాల్యూస్ ఉండవు, తగ్గిపోతుంది. డస్ వాల్యూస్ చేంజ్? అసలు ఈ వాల్యూస్ ఏంటి, మారుతూ ఉంటాయా రోజుకొకటి? ఈ వాల్యూస్ అంటున్నావు కదా, ఏంటివి? రోజుకు మారుతా అంటే కదా, ఒకటంటూ పర్మనెంట్ ఉంటుందా? అప్పుడు ఒకటి, ఇప్పుడు ఒకటి కదా. కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. మోడర్న్ వాల్యూస్ ఇవి, ఎవరికి వాళ్ళు జీవించడం, ఎవరికి వాళ్ళు హ్యాపీగా ఉండడమే ఇండివిజువల్, దిస్ ఈజ్ మోడర్న్ వాల్యూ అని కొంతమంది అంటారు. అయితే కొన్ని అబ్సల్యూట్ వాల్యూస్ ఉంటాయి which doesn't change, like truth, integrity, love, empathy, justice, equality, peace, non-violence, ఇవన్నీ కూడా అబ్సల్యూట్ వాల్యూస్. అంటే పాటిస్తామా లేదా అనేది కాదు, దోస్ ఆర్ యాక్సెప్టెడ్ యాజ్ గుడ్ వాల్యూస్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్. సో ఇంకా చేంజింగ్ వాల్యూస్ ఉంటాయి. లైక్ ముందు జాయింట్ ఫ్యామిలీ ఉండేది, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్కి వచ్చేసాం. ఇంకా జాయింట్ ఫ్యామిలీస్ లేదు. మీరు చూసింటే పండంటి కాపురం చాలా సూపర్ హిట్ మూవీ, కృష్ణ విజయ నిర్మల వాళ్ళు, వేరే పెద్దన్న వదిన వాళ్ళంతా కూడా సపరేట్ అయిపోతూ అంటారు ఫ్యామిలీ నుంచి. అది చాలా తప్పు అన్నట్టు అప్పుడు. సో అందరూ బ్రదర్స్ కలిసి ఉండాలి, అదే వాల్యూ. చాలా సినిమాలు వచ్చాయి అలాగా. రీసెంట్గా అంటే సంక్రాంతి మూవీ వెంకటేష్ది, ఆ తర్వాత తగ్గిపోయినాయి. ఇంకా ఎవరు జాయింట్ ఫ్యామిలీస్ గురించి పెద్ద పట్టించుకోవట్లేదు. అసలు భార్యాభర్త కలిసి ఉండే పరిస్థితి లేని పరిస్థితుల్లో బ్రదర్స్ అంతా ఒకటే చోటు ఉండడము అనేది పోయింది. ఇప్పుడు వాల్యూస్ మారినాయి కదా, దీస్ ఆర్ చేంజింగ్ వాల్యూస్ అనమాట. అఫ్కోర్స్ ఫ్యామిలీ వాల్యూస్ అన్నీ పోయినాయి వెస్ట్రన్ ఇంపాక్ట్ వలన, దట్ ఈస్ బ్యాడ్ యాక్చువల్లీ. సో ఫ్యామిలీ ప్లానింగు చూసుకోండి, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. సో ముందు ఎలా ఉండేది, దేవుడు ఇస్తున్నాడు కాబట్టి మనకేమీ హక్కు లేదన్నట్టు ఉండేది, ప్లస్ టెక్నాలజీ కూడా తెలీదు. సో గాంధీ గారికి 4 ఉంటే, ఎన్టీఆర్కి ఏమో 8 మంది కొడుకులు 4 కూతుర్లు, అంటే 12 మంది. సో అప్పుడు అది నార్మ్ అనమాట. ఇప్పుడు ఎవరైనా చూస్తున్నామా 12 మంది పిల్లలు? ఎవరికైనా చూసారా మీరు మీ లైఫ్లో 12 మంది పిల్లలు? సో దిస్ ఈజ్ చేంజింగ్ వాల్యూస్ అనమాట, మారుతున్నాయి. ముందు పేట్రియార్చికల్ సొసైటీ ఉండేది కొంతవరకు మనదంతా కూడా, ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ వైపు వెళ్తున్నాం. సో ఇంకా కరోనా వచ్చిన తర్వాత హస్బెండ్స్ అంతా ఇంట్లో డిషెస్ క్లీన్ చేస్తున్నారు, ఇంకా వెజిటబుల్స్ కట్ చేస్తున్నారు, చేతనైనంత హెల్ప్ చేస్తున్నారు కదా చోర్స్లో. సో జెండర్ ఈక్వాలిటీ వైపుకి వెళ్తుంది పేట్రియార్చికల్ సొసైటీ నుంచి. సో ఇంకా ఫ్యామిలీ సెంట్రిక్ ఉండేది ముందు, ఫ్యామిలీనే అట్మోస్ట్ ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు ఇండివిజువలిస్టిక్ అవుతున్నారు, పీపుల్ ఆర్ చేంజింగ్. ముందు మ్యారేజ్ అనేది చాలా రెస్పెక్ట్ చేసే ఒక ఇన్స్టిట్యూషన్, ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్స్ వచ్చేస్తున్నాయి. సో ముఖ్యంగా మార్పులంతా ఫ్యామిలీ డైమెన్షన్లో వస్తున్నాయి. సో ఇది మంచి కోసం అని నేను చెప్పను, కానీ మార్పు అయితే వస్తుంది, చేంజింగ్ వాల్యూస్ ఇవి. కానీ ఇట్లాంటి యూనివర్సల్ వాల్యూస్ ఉన్నాయి కదా, వీటిలో చేంజ్ లేదు. ఇవనుకోండి, ఇప్పుడు యూత్ని అడిగితే ఇవి కరెక్టే అని తెలుసు, మేము పాటించము అని చెప్పచ్చు. కానీ ఇది కొత్తది. ఇప్పుడు పెళ్ళిళ్ళు చెప్తారు కదా, ఇప్పుడు నేను కదా జీవితం అంతా కలిసి ఉండేది, మీకేం సంబంధం అంటారు కదా పిల్లలు సినిమాలలో మా పేరెంట్స్తో. సో ముందైతే 2 కుటుంబాల మధ్యలో అనుబంధం లాగా ఉండేది పెళ్ళి, ఇప్పుడు 2 వ్యక్తుల మధ్యకి మారిపోయింది. ఇంకా పొలిటికల్గా చూసామంటే ఒక అథారిటేరియన్ పొలిటికల్ సిస్టమ్ ఉండింది ముందు, రాజులు రాజ్యాలు అవి ఉన్నప్పుడు. ఇప్పుడు డెమోక్రసీ వైపుకి వచ్చేసింది, పొలిటికల్ వాల్యూస్ మారాయి. అప్పుడు ఎకనామిక్ వాల్యూస్ ఏమైనా, ముందు సోషలిస్టిక్ ఉండేది కదా, ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తల్లో సోషలిజము బాగా, గాంధీయన్ సోషలిజం, ఈవెన్ వాజ్పేయి దాకా కొంచెం సోషలిస్టిక్ వాల్యూస్ ఉండేటివి. తర్వాత క్యాపిటలిస్ట్, 100% క్యాపిటలిజం అంతే, ప్లాన్డ్ ఎకానమీ వెళ్ళిపోయింది. ముందు సింపుల్ లివింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వాల్యూ. సో గాంధీ వాజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ దట్ వాల్యూ. అయితే ఇప్పుడు మెటీరియల్ అక్యుములేషన్, కన్జ్యూమరిజం, నౌ ఎకనామిక్ వాల్యూస్లో ఇట్లా మార్పు వస్తుంది. సో ఇవి మారుతున్నాయి అన్నమాట. ఇంకా కూడా రిటర్న్ అండ్ సోషల్ రైటర్స్ అండ్ సోషల్ రిఫార్మర్స్ తీసుకోండి. ఇప్పుడు వీళ్ళంతా ఎందుకు మార్పులు వస్తుంటాయి, ఈ వాల్యూస్లో ఎందుకు మార్పులు వస్తుంటాయి?
ఇప్పుడు గురజాడ అప్పారావు కావచ్చు, రఘుపతి వెంకటరత్నం నాయుడు కావచ్చు, రాజా రామ్మోహన్ రాయ్ కావచ్చు, గాంధీజీ కావచ్చు, వీళ్ళంతా కూడా అస్పృశ్యత లేకంటే మరి దేవదాసి వ్యవస్థని వ్యతిరేకించడము, ఇంకా బాల్య వివాహాలు వ్యతిరేకించడం, విడో మ్యారేజెస్ని ఎంకరేజ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఈ సోషల్ రిఫార్మర్సు తీసుకొచ్చారు మార్పులు. హౌ ది చేంజెస్ కమ్ అంటే ఇంకోటి కొన్ని కోడ్స్ కూడా ఇప్పుడు ఐపీసీ సెక్షన్ 377 స్ట్రైక్ డౌన్ చేయడం కావచ్చు, ఎల్జీబీటీక్యూస్ సంబంధించి, తర్వాత ట్రిపుల్ తలాక్ జడ్జిమెంట్ కావచ్చు, ఉమెన్ ఎంట్రీ ఇన్ శబరిమల కావచ్చు, ప్రాపర్టీ రైట్ టు డాటర్స్ కావచ్చు, ఇవన్నీ కోడ్స్ లేకుంటే న్యూ ఎనాక్ట్మెంట్స్, ఇవన్నీ కోడ్స్ చెప్తాయి. ఈ ప్రాపర్టీ టు డాటర్స్ ఇది కొత్త ఎనాక్ట్మెంట్. ముందు కొడుకులకే ఆస్తి వచ్చేది, వాళ్ళకే బాధ్యత ఉండేది తల్లిదండ్రులు అంటే, ఇప్పుడు అందరికీ ఆస్తి హక్కు వచ్చేసింది. సో ఈ మార్పు ప్రభుత్వ చట్టాల ద్వారా కావచ్చు, కోర్టుల ద్వారా కావచ్చు మార్పు జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంకా టెక్నాలజీ కూడా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ రిలేషన్స్. ఇప్పుడు సెల్ ఫోన్లు, ఇప్పుడు గురువు శిష్యుల సంబంధం అంటే గురువు శిష్యుడు ఒకటే చోటు ఉండేటోళ్ళు ముందు, ఇప్పుడు ఆన్లైన్. ఇప్పుడు నేను చెప్తున్నాను ఎక్కడి నుంచినో, మీరు ఎక్కడి నుంచినో వింటున్నారు. సో కొంత మార్పు వచ్చింది. అలాగే ఎకానమీ అండ్ గ్లోబలైజేషన్, లాట్ ఆఫ్ వెస్ట్రన్ వాల్యూస్ వస్తున్నాయి. దీనివల్ల మనకు తెలియకుండా 200 సంవత్సరాలు బ్రిటిషర్స్ పరిపాలించినప్పుడు కూడా మన మీద ఇంత ఇంపాక్ట్ లేదు వెస్ట్రన్ వాల్యూస్. ఈ అమెరికన్ వాల్యూస్, వెస్ట్రన్ వాల్యూస్ గత 20-30 సంవత్సరాలుగా ఎక్కువ అక్కడ పోయి మన వాళ్ళు ఉంటున్నారు, చూస్తున్నారు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఎక్కువ వాళ్ళ సినిమాలు చూస్తున్నాము, వాళ్ళ వీడియోలు చూస్తున్నాము, సో వాళ్ళ సెలబ్రిటీస్ చెప్పేది వింటున్నాం. సో గ్లోబలైజేషన్ ఒకటి చాలా ముఖ్యమైనది చేంజెస్కి. సమ్ ఫీల్ దాట్ వాల్యూస్ కీప్ చేంజింగ్ విత్ టైమ్ అండ్ సిచ్యువేషన్, వైల్ అదర్స్ ఫర్మ్లీ బిలీవ్ that there are certain universal and eternal values. Give your perception in this regard with due justification. ఇంతవరకు నేను చెప్పింది అదే కదా, ఏవేవి కాన్స్టెంట్, ఏవి వేరియబుల్స్, ఎందుకైతున్నాయి, నీ పర్సెప్షన్ ఏంటి. సో ఇంకా షేర్డ్ వాల్యూస్. వాట్ ఆర్ షేర్డ్ వాల్యూస్? ఇప్పుడు రిలీజియస్ స్పెసిఫిక్ ఉన్నాయనుకోండి, లైక్ పాలిగమీ, ట్రిపుల్ తలాక్, బుర్కా, ఇవన్నీ ఇస్లాంలో ఉన్నాయి. సో కొన్ని ట్రైబ్స్ ఉంటాయి, వాటి సిస్టమ్స్ వేరు ఉంటాయి. సో రిలీజియస్ స్పెసిఫిక్ ఉంటాయి కదా కొన్ని వాల్యూస్. దిస్ రిలీజన్కి ఈ రిలీజన్ వాళ్ళకి అది, ఆ రిలీజన్ వాళ్ళకి ఇది. సో రిలీజియస్ స్పెసిఫిక్ వాల్యూస్ ఉంటాయి. సో అవన్నీ తర్వాత వేరే రిలీజన్స్కి వేరే వేరే వాల్యూస్ ఉంటాయి కదా. తర్వాత క్యాస్ట్ స్పెసిఫిక్ వాల్యూస్ ఉంటాయి, లైక్ కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి, లేకంటే ప్రాక్టీసెస్ ఉంటాయి. లైక్ బ్రాహ్మిన్స్ తీసుకోండి, కొన్ని ప్రాక్టీసెస్, ఒడుగు లేకంటే ఏవో ఉంటాయి. మరి ఈ ప్రాక్టీసెస్ అన్నీ క్యాస్ట్ రిలేటెడ్. సో ఆ పర్టికులర్ డిఫరెంట్ క్యాస్ట్ రిలేటెడ్ వాల్యూస్ కొన్ని ఉంటాయి. తర్వాత రూరల్ అర్బన్ వాళ్ళ డిఫర్ అవుతాయి కదా, చాలా అగ్రేరియన్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు నాకు ఎక్కువగా రూరల్ అగ్రేరియన్ వాల్యూస్ నాలో ఎక్కువ ఉన్నాయి. చాలామంది అర్బన్ వాల్యూస్, మా పిల్లల్లో ఎక్కువ అర్బన్ వాల్యూస్ ఉంటాయి. ఎందుకంటే పుట్టి పెరిగిందంతా ఇక్కడ అమెరికాలోనో ఇండియాలోనో ఉన్నప్పుడు అర్బన్ వాల్యూ సిస్టమ్ వచ్చేస్తుంది. సో అగైన్ దట్ ఏరియా రూరల్ అర్బన్ వాల్యూస్ ఉంటాయి. తర్వాత అగ్రేరియన్, ఇండస్ట్రియల్, వెస్ట్రన్ వాల్యూ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. వాళ్ళ యొక్క వృత్తి, ప్రవృత్తి అలా ఉంటుంది. సో వాళ్ళు ఏ టైప్ ఆఫ్ అగ్రేరియనా, ఇండస్ట్రియలా, వెస్ట్రన్ బేస్డా అట్లా అన్నమాట. తర్వాత లాంగ్వేజ్ రీజన్ బేస్డ్ స్పెసిఫిక్ వాల్యూస్ ఉంటాయి. మనిషికి లాంగ్వేజ్, తర్వాత రీజియన్, వీటిని బట్టి వాల్యూస్ ఉంటాయి. అండ్ దేర్ విల్ బి కామన్ అండ్ షేర్డ్ వాల్యూస్, యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇవన్నీ ఉన్నప్పటికీ కొన్ని కామన్ వాల్యూస్ ఉంటాయన్నమాట. సో అందరికీ కామన్గా షేర్ చేసుకునేటివి కామన్ వాల్యూస్. సో దిస్ ఈజ్ వాట్ యునైట్స్. యూనిటీ అండ్ డైవర్సిటీ అంటే అదే. ఇంత డైవర్స్ కంట్రీ, ఇంత డైవర్సిటీ ఉంది, ఈ డైవర్సిటీని డివైడ్ అండ్ రూల్ కింద బ్రిటిషర్స్ వాడుకున్నారు కదా, అలా కాకుండా యునైట్ చేయాలి. ఫ్రీడమ్ వచ్చేదాకా మనం గమనించాము ఫ్రీడమ్ స్ట్రగుల్లో వీళ్ళు డివైడ్ చేసేస్తున్నారు మనల్ని. అట్లా కాకుండా అందరిలో కామనాలిటీ తీసుకోవాలి. ఎప్పుడైనా కామన్గా మనలో ఇవి ఉన్నాయి. సో అది అందుకే మనందరం ఒకటే. దీస్ ఆర్ కాల్డ్ షేర్డ్ వాల్యూస్. సో వై, ఎందుకు ఉండాలి? సో
లా అండ్ ఆర్డర్ తీసుకోండి, జ్యుడిషియరీ. లా ఇస్ బిల్ట్ ఆన్ ఎథిక్స్, షేర్డ్ వాల్యూస్. లేకుంటే అసలు లాక్ బేసిస్ ఉండాలి కదా, ఏది కరెక్టు అనేది ఎలా తెలుస్తుంది? ఒక్కొక్క రిలీజన్లో ఒకటి కరెక్ట్, ఒక క్యాస్ట్కి ఒకటి కరెక్ట్, ఒక రిలీజన్, ఒక లాంగ్వేజ్కి, ఒక రీజన్కి డిఫరెంట్ కరెక్ట్స్ ఉన్నప్పుడు ఒకటే కదా యాక్ట్ ఉంటుంది. అది ఎట్లా తయారవుతుంది యాక్ట్, దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాం? ఇంపార్షియాలిటీ ఇస్ కార్నర్ స్టోన్ ఆఫ్ జ్యుడిషియరీ. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాల్యూ సిస్టమ్ జడ్జ్ చేసుకున్నప్పుడు కష్టం కదా. సో ఫౌండేషన్స్ జస్టిస్కి, ఈక్వాలిటీకి, లిబర్టీ, జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ బేసిస్ మీద కామన్ వాల్యూస్, షేర్డ్ వాల్యూస్ ఇవి. జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, షేర్డ్ వాల్యూస్. ఈ ఫౌండేషన్స్ మీదనే కాన్స్టిట్యూషన్ కావచ్చు, లా కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు వర్క్ చేస్తుంది. లేదంటే వర్క్ చేయలేదు. గవర్నమెంట్ ఉంది, ట్రాన్స్పరెన్సీ అండ్ రెస్పాన్సివ్నెస్ కావాలి దానికి. సో షేర్డ్ వాల్యూస్ లేకుంటే పాసిబిలిటీ కాదు. మార్కెట్ ఎకానమీ ఉంది, ఎథికల్ ప్రాక్టీసెస్ ఇన్ ట్రేడ్ అండ్ కామర్స్ లేకపోతే ఏమైంది? 2G స్కామ్లు, కోల్ స్కామ్లు, ఇంకా ఎన్పిఎస్, విజయ్ మాల్యాలు, నీరవ్ మోడీలు, మనము సత్యం కొలాప్స్ అయిపోయింది. సో ఇవన్నీ ఎకానమీ, మార్కెట్ ఎకానమీ కూడా వాల్యూస్, షేర్డ్ వాల్యూస్ని ఇంప్లిమెంట్ చేసుకోకుంటే కొలాప్స్ అయిపోతాయి. సో వితౌట్ కామన్లీ షేర్డ్ అండ్ వైడ్లీ ఎంట్రెంచ్డ్ మోరల్ వాల్యూస్ అండ్ ఆబ్లిగేషన్స్, నెయిదర్ ది లా నార్ డెమోక్రటిక్ గవర్నమెంట్ నార్ ఈవెన్ ది మార్కెట్ ఎకానమీ విల్ ఫంక్షన్ ప్రాపర్లీ అని మనము దీన్ని బేస్ చేసుకొని చెప్పాలి. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ది స్టేట్మెంట్? ఇది ఎందుకు ప్రాపర్గా వర్క్ చేయాలంటే ఈ వాల్యూస్ ఎందుకు ఉండాలి? షేర్డ్ వాల్యూస్ ఎక్స్ప్లెయిన్ విత్ ఇల్లస్ట్రేషన్స్ ఇన్ కాంటెంపరీ టైమ్స్, ఇవన్నీ చెప్పాలి. విజయ్ మాల్యా కావచ్చు, ఇవన్నీ కూడా. జస్టిస్ లేకపోతే ఏమవుతుంది, ఉంటే ఏమవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్. హోప్ యూ అండర్స్టూడ్ మల్టిపుల్ డైమెన్షన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది మీరు ఒక పేపర్ పెన్ తీసుకొని మీరు ఇంతవరకు ఏమేమి అర్థం చేసుకున్నారో, ఏమేమి విన్నారో అంతా ఒక పేపర్లో రాయండి. యూ మే టేక్ 10 minutes. ఇంకా ఒకసారి చూడాలనుకుంటే మరొకసారి చూడండి వీడియో. సో దిస్ ఈజ్ ఫౌండేషన్ ఫర్ యువర్ పర్సనల్ లైఫ్. ఒక సోషల్ లైఫ్ కోసం, మీరు ఒక మంచి వ్యక్తిగా ఉండడం కోసం చాలా అవసరం ఇది. అలాగే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కూడా ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇది. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.